ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సాదా బైనామాలు ల్యాండ్‌లపైన తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన 6 చట్టం భూభారతి చట్టాన్ని రూపకల్పన చేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పమేల సత్పతి చెప్పారనమాట. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలు భూభారతిలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రైతు వేదిక గన్నేరువరంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారని తెలిపారు. ఏ సమస్యని ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుండా ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. సీసీఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారాలు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఆర్డీఓ నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద అక్కడ నిర్ణయంపైన అభ్యంతరాలు ఉంటే భూమికి ట్రిబ్యునల్ అప్పీల్ అయితే చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు ప్రదర్శిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులు నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూ ఆధార్ కార్డు సంఖ్య అయితే లాగా దీన్ని భూ అక్రమాలకు చెక్ పట్టవచ్చు అని చెప్పేసి అన్నారు. భూ హక్కుల రికార్డులలో తప్పులు సవరణ అర్హులైనటువంటి వారు జిల్లాల్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి ఆర్డీఓలు జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్లు భూమి ట్రిబ్యునల్ పెండింగ్లో ఉన్నటువంటి సాదా బైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పీఓటీ, ఎల్టీఆర్, సీలింగ్ చట్టాలు ఉల్లంఘన లేని దరఖాస్తులు క్రమబద్ధీకరణ చేసే నాటికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ₹100 అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారన్నారు. హక్కుల రికార్డుల వివరాలు నమోదు చేసి పాస్ పుస్తకం జారీ చేస్తారని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని చెప్పేసి, కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, అదేవిధంగా భాగం పంపకాల ద్వారా భూమిపైన హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కులు రికార్డులు మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం